విశాఖ జిల్లా గాజువాకలో దొంగలు రెచ్చిపోయారు. సంక్రాంతి పండగ అదను చూసుకుని దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 5 ఇళ్లలో 6 లక్షల రూపాయలు, 10 తులాల బంగారం, 3 కేజీల వెండిని అపహరించుకుపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. డ్యూటీకి వెళ్తాను వచ్చి చూసేసరికి ఇక్కడ లాక్ లేదు, ఏదో మర్చిపోయారేమో అని చెప్పి మా బాబు ఫోన్ చేసే లోపు చూసుకున్నాను, ఇక్కడ లాక్ ఏమో కట్ చేసి ఉంది. ఇంకా సరే చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి ఇంట్లో బట్టలు గట్ట అన్ని జల్లేసి ఉన్నాయి. వెంటనే మా బావగారికి ఫోన్ చేశాను. వెంటనే మా చెల్లెలు రియాక్ట్ అయ్యారన్నమాట. అయితే అప్పుడు అర్థమైంది, కన్ఫర్మ్ అయింది దొంగతనం అయిందని. ఇక్కడ మా వీళ్ళ వాళ్ళకి వెంటనే అలర్ట్ చేస్తే వెంటనే 5 ఇళ్ళు బయటకు తెలిసింది. ఒకదాని ఇంటి ఒకదాని పక్కన వెంటనే మొత్తం అదే వెండి బంగారం క్యాష్ అన్ని పోయాయి. భోగి రోజు వెళ్ళాను, భోగి రోజు ముందు రోజు వెళ్ళాను. ఈ రోజు మార్నింగ్ డ్యూటీ అని చెప్పేసి ఈ మార్నింగ్ 8:10 అయింది వచ్చాను. వచ్చేసరికి ఇలా అయింది. ఎలాగైనా సరే పోలీసులు కొంచెం రిక్వెస్ట్ చేస్తాను, నేను కొంచెం హెల్ప్ కొంచెం ఫాస్ట్ గా ఏమైనా ఇప్పించగలరని చెప్పేసి. నేను ఊరి నుంచి నా పేరు కృష్ణ అండి. మేము పండక్కి ఊరు వెళ్ళాము. భోగి రోజు 14వ తారీఖున ఊరి నుంచి వచ్చేసరికి మా బామ్మ ముందు ఊరి నుంచి వచ్చారు. చూసేసరికి లాక్ అంతా పగలు కొట్టి ఉంది. తాళం గట్టి మర్చిపోయామేమో అని చెప్పేసి చూసేసరికి లాక్ కోసి ఉంది. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే బీరువా అంతా ఓపెన్ చేసి చిందరవందరంగా చేస్తారు. దాంట్లో ఉన్న క్యాష్, గోల్డ్, సిల్వర్ ఇది తీసుకుని వెళ్ళిపోయారు. గోల్డ్ ఒక 50 తులాలు ఉంటది. గోల్డ్ రెండు తులాలు, సిల్వర్ ఒక 50 తులాలు ఉంటది. క్యాష్ ఒక 15,000 తీసుకెళ్లిపోయారు అనమాట. మా లైన్ లో మొత్తం ఒక 5-6 ఇళ్ళు జరిగాయి. ఫస్ట్ మాకు జరిగింది చూసుకునేసరికి పక్కన ఇంకెవరికైనా జరిగేలా చూసుకునేసరికి మా పై ఇల్లు, మా పక్క ఇల్లు